హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తిరుపతిరావు. గత ప్రభుత్వం అమరావతి రాజధాని గురించి అసలు పట్టించుకున్న దాఖలాలే లేవు. ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రాగానే 2 నెలలు కూడా కాలేదు. కేంద్ర బడ్జెట్ నుంచి 15,000 కోట్లు తేవడం అయితే జరిగింది. అమరావతిని అసలు ఏ విధంగా డెవలప్ చేస్తారో ప్రజల యొక్క అభిప్రాయాన్ని అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే సార్, మీ పేరు సార్? దామా మల్లేశ్వరరావు, కందుకూరు టౌన్ పార్టీ ప్రెసిడెంట్ని, టీడీపీ. సార్, గత ప్రభుత్వంలో రాజధాని అమరావతి గురించి పట్టించుకున్న దాఖలాలే లేవు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన 2 నెలలు కాకముందే 15,000 కోట్లు కేంద్ర బడ్జెట్ నుంచి కేటాయించడం జరిగింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఒక విజన్ ఉన్న నాయకుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర అభివృద్ధి ఏ స్థాయిలో ఉంటుందో నిరూపించే బడ్జెట్ ఇది. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే 2 నెలల క్రితం కొత్త ప్రభుత్వం, మళ్ళా బీజేపీ అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం రావటం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి ప్రభుత్వం రావటం. ఒక అనుభవం ఉన్న నాయకుడు 2014లో ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్రానికి రాజధాని లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో రాజధాని ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఉద్దేశంతో నిపుణుల కమిటీ ఒకటి వేసి అన్ని పరిశీలించి రాజధాని అనేది అన్ని ప్రాంతాలకు సమదూరంలో ఉండాలి, ఇబ్బందులు లేకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో నీటి కొరత లేకుండా ఉన్నటువంటి కృష్ణానది ప్రాంతంలో అమరావతి పేరుతో రాజధానిని ఏర్పాటు చేసిన తరువాత ఒక్కొక్క అడుగు వేసుకుంటూ నవనగరాలు అనేటువంటి ఒక రూపకల్పన చేసి అక్కడే అమరావతిలోనే అసెంబ్లీ కట్టి హైకోర్టు కట్టి పరిపాలన సాగిస్తూ ఉంటే అనుకోని పరిస్థితుల్లో 2019లో ప్రజలు మోసపోయి ఒక్కసారి అవకాశం ఇవ్వండి, నేను బ్రహ్మాండంగా పరిపాలన చేస్తానని అధికారంలోకి వచ్చినటువంటి, ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల పాట ఎత్తుకొని ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 3 రాజధానులు, ఒక సౌత్ ఆఫ్రికాలో తప్పించి ఎక్కడా కూడా 3 రాజధాని లేదు. 3 రాజధానులు కూడా అక్కడ ఎందుకు వచ్చినాయి అంటే వివిధ ప్రాంతాలు, 3 ప్రాంతాలు కలిసి ఒక దేశంగా ఏర్పడిన సమయంలో 3 ప్రాంతాలు ఎవరికి వాళ్ళే రాజధాని కావాలని 3 రాజధానులు పెట్టుకుంటే వాళ్ళకు వచ్చిన ఇబ్బందులన్నీ చూసి ఇప్పుడు 3 రాజధానులు వద్దు మహాప్రభు, మాకు ఒక రాజధాని కావాలని వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటే చిన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ విడిపోయి చిన్న రాష్ట్రంగా ఏర్పడిన దీనికి 3 రాజధానులు అని చెప్పేసి పేరు పెట్టి అభివృద్ధి లేకుండా చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అన్ని రంగాలలో విఫలమైపోయి అభివృద్ధి చేయటంలో ప్రతి వ్యవస్థని నిర్వీర్యం చేసి హైకోర్టులను కూడా తప్పుదోవ పట్టించి సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించి మద్యం మాఫియా, ఇసుక మాఫియా, గంజాయి మాఫియాతో రాష్ట్రాన్ని నాశనం చేసి ఉన్న పెట్టుబడులు రావాల్సిన పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి రాకుండా భయభ్రాంతులను చేసి ఉన్న ఫ్యాక్టరీలను కూడా సంస్థలను కూడా ఇతర రాష్ట్రాలకి తరిమి వేసి రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకొని ఎంత నాశనం చేయాలో అంత చేశాడు. ఆ తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వ కూటమి ఒక విజన్ ఉన్న నాయకుడు, అనుభవం ఉన్న నాయకుడు అధికారంలోకి రాగానే బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు దాదాపు 9 మంది కేంద్ర మంత్రులను కలిసి మన రాష్ట్రానికి ఏం కావాలి, అభివృద్ధి కావాలంటే అనేటువంటి విషయాలన్నీ చర్చించి పోలవరం, అమరావతి రెండిటికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ శరవేగంగా అమరావతి అభివృద్ధి చెందాలంటే మాకు నిధులు కావాలి, ఇది మా రాష్ట్ర పరిస్థితిని వివరించి చెప్పి సాధించిన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెబుతూ 15,000 కోట్లు ఈ సంవత్సరం 2024-25 బడ్జెట్కి కేటాయించడం అనేది చాలా గొప్ప విషయం. ఇది కాకుండా అడిషనల్గా కూడా అమౌంట్ కేటాయించే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. పోలవరాన్ని కూడా అదేవిధంగా పరుగులు పెట్టించేదానికి కూడా కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తూ ఉంది. ఇవే కాకుండా చంద్రబాబు గారి ముందు చూపుతో ఆలోచనతో నిన్న పెట్టిన బడ్జెట్లో దాదాపు 9,151 కోట్ల రూపాయల రైల్వే ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్కి సాధించడం అనేది చాలా గొప్ప విషయం. దాంట్లో భాగంగా 2,000 కోట్లు, దాదాపు 2,000 కోట్ల రూపాయలు అమరావతి ప్రాంతంలోనే రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేసేదానికి కూడా కంకణం కట్టుకొని ముందుకు వెళ్తూ ఉండటం అనేది చంద్రబాబు గారి పరిపాలనకు ఇదే అద్దం పడుతుంది. ఇదే రాబోయే 5 సంవత్సరాలు కూడా ఇదే విధంగా రాష్ట్రాన్ని పరుగులు పెట్టించి నెంబర్ 1 స్థానానికి నెక్స్ట్ 10 yearsలో ఆంధ్రప్రదేశ్ అంటే అభివృద్ధికి స్ఫూర్తి ప్రదాతని అన్ని రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు
తీసుకెళ్తారనే నమ్మకం మాకుంది. మళ్ళా ప్రజలు 2029లో మోసపోయేదానికి కూడా సిద్ధంగా ఉండరు. ఇదే విధంగా అభివృద్ధిలో ముందు కనుక ఉంటే అనే విషయాన్ని గట్టిగా నమ్ముతూ ఉన్నాం మేము.